నిజామాబాద్ జిల్లా బోధన్ ఆచన్పల్లి దొంగలు బీభత్సం సృష్టించారు. చౌడారెడ్డి ఇంట్లో 12 తులాల బంగారం, వెండి, 40,000 రూపాయలు చోరీకి గురయ్యాయి. ఈ నెల 18న రాత్రి ఈ దోపిడీ జరిగింది. చోరీ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఈ నెల 18న రాత్రి దొంగలు ఒక ఇంట్లో చొరబడి బీభత్సం సృష్టించారు. చౌడారెడ్డి ఇంట్లో బీరువా పగులగొట్టి 12 తులాల బంగారం, నగదు ఎత్తుకువెళ్లారు. ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడేశారు. బోధన్ ప్రాంతాల్లో రోజురోజుకు దొంగలు అర్ధరాత్రి వేళ రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లకు టార్గెట్ చేసి దోచేస్తున్నారు. ఆచన్పల్లి చౌడారెడ్డి ఇంట్లో చోరీ చేస్తున్న దొంగల వీడియో సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. దొంగలు మాస్క్ ధరించి మరీ ఇంట్లో బంగారం, వెండి, నగదును సాఫీ దోచుకు వెళ్లిపోయారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ఆచన్పల్లిలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. యామిని, నిజామాబాద్ జిల్లా బోధన్ ఆచన్పల్లి గ్రామంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. ఇంట్లో చొరబడి సుమారు 200 చొరబడి పగలగొట్టే 12 నగదులతో పాటు ఇంట్లోని వస్తువులను చిందరవందరగా చేసిన సంఘటన అక్కడ పట్టణంలో గురవుతున్న పరిస్థితి మనకు పొలం ప్రాంతంలో రోజు రోజుకు దొంగలు రెచ్చిపోతున్నప్పుడు కూడా అర్ధరాత్రి వేళ సైతం రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని దోచుకుంటున్నప్పుడు కూడా అక్కడ పరిస్థితులు మాత్రం దయనీయంగా మాట్లాడుకోవచ్చు. ఆచన్పల్లికి సంబంధించిన చౌడరెడ్డి అనే ఇంట్లో చేస్తున్న దొంగలు అర్ధరాత్రి దొంగతనం చేస్తున్న దృశ్యాలు మనం రికార్డ్ అయిన చూస్తున్నాం. దొంగలు మాస్కులు ధరించి మరి ఇంట్లో బంగారంతో పాటు వెండి, నగదు సాఫీగా దోచుకెళ్లారు. ప్రస్తుతం మనం ఏదైతే దొంగలకు సంబంధించిన సమాచారాన్ని మట్టి దొంగలుగానే భావించవచ్చు. ఎందుకంటే మహారాష్ట్ర, బీహార్ ప్రాంతం నుంచి అత్యధికంగా దొంగలు ఇప్పుడు నిజామాబాద్ జిల్లా ప్రవేశిస్తున్నట్టు మనకు ప్రాథమికంగా తెలిసి ఇందులో భాగంగానే అనేక ప్రాంతాల్లో దోపిడీ దొంగలకు సంబంధించిన ముఠాగా ఏర్పడి మాస్కులు ధరించి మనకు నగరంలో సంచరిస్తున్నారు. ముందుగా రెక్కి వేస్తున్నారు. ఏదైతే తాళం వేసిన ఇల్లు ఉందో ఆ తాళం వేసిన ఇంటినే టార్గెట్ గా చేసుకునే భాగంలో ముందుగా రెక్కి ప్రాంతాన్ని నిర్వహించి అనంతరం ఈ చోరీలకు పాల్పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏకంగా చూస్తుంటాం, గతంలో ఏదైతే బీహార్ కు సంబంధించిన దొంగలు నిజామాబాద్ జిల్లాలో దోపిడీకి పాల్పడిన దృశ్యాన్ని సంచలనంగానే భావించవచ్చు. ఆ క్రమంలోనే ఈ రోజు బోధన్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన అక్కడ కాలనీ వాసులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం బంగారంతో పాటు నగదును దోచుకెళ్లడంతో అక్కడ స్థానికులు సైతం విస్మయానికి గురవుతున్నారు. వెంటనే పోలీసులకు అర్ధరాత్రి సమాచారం అన్నదేకు అందించినప్పుడు కూడా ఉదయం పూట పోలీసులు వచ్చి రెక్కి నిర్వహించి అక్కడ సంఘటన నివారణ చేసుకోవడంతో స్థానికులు ఒక వైపు అసహనానికి గురవుతున్నారు. ఎందుకంటే ఆ కాలనీలో ప్రతిరోజు నిత్యం ఏదో రకంగా వస్తుంటారు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు. ఈ పరిస్థితుల్లో గత కొంతకాలంగా ఇలాంటి సంఘటనలు బోధనలో జరుగుతున్నప్పటికీ దీనికి సమాచారం పోలీసులకు స్థానికులు చెప్పినా కానీ ఒకవైపు పెట్రోలింగ్ నిర్వహించకపోవడంలో ఈ రోజు ఇంట్లో చొరబడి నగదుతో పాటు అనేక ప్రాంతాల్లోని దొంగలు ఇలాంటి బీభత్సాన్ని సృష్టించిన సంఘటనతో ఒక్కసారిగా ప్రజలు భయపడే పరిస్థితి మనకు కనబడ్డది. యామిని, అంటే ధనుంజయ్, ఇటు చూస్తే బోధన్లో అంటే ఆ పరిధిలో తరచూ ఇలాంటి దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయని చెప్తున్నారు. మరి సీసీటీవీ ఫుటేజ్ చూస్తే దొంగలు అక్కడ ఆ కదలికలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఎందుకు పోలీసులు ఫోకస్ చేయలేకపోతున్నారు? సో గతంలో చూసుకుంటే ఇలాంటి సంఘటనలు యావత్తు నిజామాబాద్ జిల్లా విస్తృతంగా జరిగినాయి. ఎందుకంటే ఒకవైపు మాకు దోపిడీ దొంగలు ముఠాగా ఏర్పడి మాస్క్ వేసుకొని రేపు అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ముందునే సమాచారంతో పాటు ఇక్కడ ప్రాథమికంగా చూస్తుంటే వరకు మహారాష్ట్ర, అదేవిధంగా కర్ణాటక ఉన్న గ్రామంలో ఈ సరిహద్దు గ్రామంలో ఇలాంటి సంఘటన జరుగుతున్న ప్రజలు సైతం ఒకవైపు భయపడుతున్నారు. రైట్ ధనుంజయ్, థ్యాంక్ యూ. ఇది
వచ్చింది. అప్పటి నుంచి ఇంటి దగ్గర ఎవరూ లేము. నిన్న రాత్రి మేము సుమారు 3ంటికి ఇంటికి వచ్చి చూడగా తాళం పగలగొట్టుంది. లోపలికి వెళ్ళి చూడగా బీరువా కూడా పగలగొట్టుంది. మేము దాచుకున్న నగదు సుమారు 12 తులాలు, వెండి సుమారు 30 తులాలు, నగదు 40 తులాలు కనిపించడం లేదు. సీసీ కెమెరాలో చెక్ చేయగా ఈ అపహరణ 18వ తేదీ రాత్రి 12:50